రారా నీ పేరేంటి? శాండీ సార్. శాండీ సార్. శాండీ బ్రాండ్ నా అక్కడ. సార్ నీ సంగతి ఏంట్రా? ఫిలిప్ సార్. ఫిలిప్ సార్. ఫిలిప్స్ ట్యూబ్స్ అసలు తీసుకోరా. ఏయ్ పోనీరా పోనీ. నీ పరిస్థితి ఏంట్రా? సార్ చిత్రలహరి 8GB ఫుల్గా ఉంది సార్. ఎయిట్ జీబీ ఫుల్ చేసేసావా? ఏంట్రా గ్యాప్ లేకుండా ఎక్కించావు? ఆల్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయిరా. చైనా, జపాన్, రష్యా బాగున్నాయిరా, అన్నీ ఉన్నాయి. ఒకటి రెండు రెండుంగాలు కరెక్ట్ హైట్ ఇడిది. ఒరే అభయ, ఈ బొంగు దొస్తే ఏం చేస్తారా నువ్వు? హలో రే రారా. ఎవర్రా ఫోన్లో? రైట్ రా రారా రా రా రా. ఫోన్ అయితే స్పీకర్లో పెట్టి మాట్లాడు. హలో హలో, ఉన్నావా? ఏంటో అడుగు. ఏంటి? నిన్న రాత్రి ఏమైందో తెలుసా? ఏమైందో అడుగు. మన సిరి ఉంది కదా, అది మన సిరి ఇంటికి తన బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. ఎందుకని అడుగు. ఎందుకు? ఛీ, నీకు తెలీదా? ఇక నేను చెప్పను, పోరా. ఈ ఫోన్ తాత్కాలికంగా పనిచేయడం లేదు. సార్ వాటర్. లక్ష్మి రా, నీకు ఫన్నీ వీడియో చూపించనా? మీకు మాల్ ఎక్కడెక్కడి నుంచి వస్తుంది? మర్యాదగా చెప్తారా, నా స్టైల్లో డీల్ చేయమంటారా? చెప్పండి మర్యాదగా. హలో రెడ్డి గారు, నమస్తే. నమస్తే. లాంగ్ టైం. రెడ్డి గారు మన పిల్లకాయలా? ఏరా బుద్ధుందా? చదువుకుంటానికి వెళ్తున్నారా, ఇంకా దేనికైనా వెళ్తున్నారా? ఛీ, మీ పేరెంట్స్ వచ్చి మా కాళ్ళ మీద పడితే మేము వచ్చి వీళ్ళ కాళ్ళ మీద పడాలి. ఛీ, ఈ పనికి మాలిన పనులతోనే సగం టైం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు డ్రగ్స్ విషయంలో డిఎస్పీ గారు చాలా సీరియస్గా ఉన్నారండి. ఎవరు మాట వినడం లేదు. సరే, నేను డిఎస్పీతో మాట్లాడతాను. అవునయ్యా, గంట లోపల అన్ని నా టేబుల్ పైన ఉండాలి. నమస్కారం డిఎస్పీ గారు. నమస్కారం, కూర్చోండి. సార్ ఏదో కోపంగా ఉన్నట్టున్నారు. కూర్చోండి. ఏం కూర్చోటండి డిఎస్పీ గారు? రిలాక్స్డ్గా కూర్చొని 10 నిమిషాలు కాఫీ తాగడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు. ఈ చిల్లర కంప్లైంట్స్తో అసెంబ్లీ చుట్టూ తిరగాల్సిన నేను మీ చుట్టూ తిరగడం సరిపోతుంది. ఇదే విడ్డూరం సార్. మిడిల్ క్లాస్ కుర్రోళ్ళు కూడా డ్రగ్స్ వాడుతున్నారంటే అవి ఎంత ఈజీగా దొరుకుతున్నాయో అర్థమైపోవట్లా. ఏంది వాళ్ళ సంగతి? సార్ అది బర్త్డే పార్టీ అని. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను సార్. కుర్రాళ్ళు కదా. అలాగే సార్, వెళ్ళొస్తా. సార్ వాళ్ళని 4 బీకి వదిలేండి.
ఏమయ్యా బాగున్నారా? ఎందుకు పిలిచారు? ఇప్పటి వరకు చెప్పకుండా వెయిట్ చేస్తున్నారేంటి సార్? ఉదయం లేచి పేపర్ చదివి అలవాటు లేదా? ఆ? ఎందుకు వచ్చారో తెలీదా? అయినా ఈ డ్రగ్స్కి మాకు సంబంధం ఏంటి సార్? సంబంధం లేకుండానే మీ అందమైన మొహాలు చూడ్డానికి పిలిపించాను అనుకున్నారా? అయినా వచ్చే వాళ్ళంతా బలిసిన పాటలు సార్. ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, ఎలా తెచ్చుకుంటారు మాకేం తెలుసు. అయినా మేము బిజినెస్ చేసుకోవాలి కదా సార్. మరి డ్రగ్స్ లేకుండా పబ్బు నడపలేమంటారు. అంతేనా? సార్ మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అవునా? మరి రైట్ ఇన్ఫర్మేషన్ ఏంది? ఆ డ్రగ్స్ని ఏం చేశారు? వాటిని నేను డ్రగ్స్ ఇంత పెద్ద మొత్తంలో ఇంట్లో ఉన్నాయి, న్యూస్కి వస్తే పరువు పోతుంది, మెడికల్ ఫీల్డ్లో ఇప్పటి వరకు ఉన్న ఇమేజ్ పోతుంది. ఎలాగైనా వీటిని బయటపడేయాలి. చాలా కాస్ట్లీ డ్రగ్స్, వాడికి తెలిస్తే తీసుకెళ్ళనివ్వడు. వాటిని ఇంటి నుంచి తీసుకెళ్ళి బిజినెస్ చేస్తాడు. నా మాట కూడా వినడు. వీటిని కనిపించకుండా చేయాలి. వాటికి సంబంధించిన వాళ్ళు వాడిని అడుగుతారు, తిరిగి ఇవ్వడానికి వాడి దగ్గర అంత డబ్బు ఉండదు. కాబట్టి నేను అనుకున్నట్లు చెప్పి వాడిని ఫారిన్ పంపించేయచ్చు. ఇక్కడే ఉంటే వీటితో చెడిపోతాడు. డాడీ నా ఛార్జర్ ఏమైనా చూసారా? నో. ఓ షిట్. హే డాగీ, డాగీ.